కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ నివేదికపై మనతో మాట్లాడడానికి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ నేత, స్టేట్ సెక్రటరీ ఉన్నారు. సార్ ఇప్పుడు కాళేశ్వరం నివేదిక కూడా మొత్తం పీసీ ఘోష్ కమిషన్ గవర్నమెంట్కి ఇచ్చింది. దాంట్లో మొత్తం తప్పంతా కేసీఆర్ది అని చెప్పింది. మొదటి నుంచి అంటే ప్లానింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కేసీఆర్ దీంట్లో ఉన్నారు. కేసీఆర్ చెప్పినట్టే అందరు నడుచుకున్నారని చెప్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ యొక్క 650 పేజీల రిపోర్ట్ ఇంకా రాలే బయటికి. అది ప్రభుత్వం దగ్గర ఉంది, ప్రభుత్వం దాచిపెట్టుకుంది. దాంట్లోంచి ఐఏఎస్ వాళ్ళ ఆఫీసర్స్కి ఇస్తే దాంట్లో జిస్ట్ తీసి 63 పేజీలు 65 పేజీల రిపోర్ట్ బయట పెట్టారు. ఆ 63 పేజీలలో కూడా కేసీఆరే బాధ్యుడు అనేటువంటిది ఇన్ఫర్మేషన్ చెప్పినారు. బట్ బాధ్యుడు కరెక్ట్, యాజ్ ఎ ముఖ్యమంత్రి ఆయనే బాధ్యుడు. అట్లా చెప్పింది ఏమైనా కొత్తగా? కేసీఆర్ బాధ్యుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా కేసీఆరే బాధ్యుడు. అది ఏ మినిస్టర్ తప్పు చేసినా ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. కాబట్టి దాంట్లో నాకు అర్థమైనంత వరకు మొత్తం రిపోర్ట్లో అది బయటపెట్టిన రిపోర్ట్ ఆధారంగా కనుక కామెంట్ చేయాలనుకుంటే ఇది మొత్తం ప్రొసీజరల్ ల్యాబ్స్ ఏవైతే సాంప్రదాయంగా పాటించాల్సినటువంటి రూల్స్, ఏవైతే ఫైలింగ్ చేయాల్సినటువంటి రూల్స్ ఉన్నాయో అవి తప్పు జరిగినాయి తప్ప అవినీతి జరిగిందని ఎక్కడ నిరూపించలేకపోయినరు. ఇది ప్రాక్టికల్గా జరిగింది. ఆ రిపోర్ట్లో ఉన్న అంశం అది. తుమ్మిడిహట్ట దగ్గర ఇక్కడ కాళేశ్వరం ఎక్కడ కట్టాల్సింది, మేడిగడ్డ ఇక్కడ ఎట్లా కట్టాల్సింది, అన్నారంది ఇట్లా కట్టాల్సింది, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్స్ అంతే. బట్ క్యాబినెట్ డిస్కషన్ జరగలేదు, క్యాబినెట్ అప్రూవల్ జరిగింది, క్యాబినెట్ డిస్కషన్ జరగలేదు. కేసీఆర్ కాలంలో ఏది క్యాబినెట్ డిస్కషన్ జరగలేదు కదా, వన్ మ్యాన్ షో కదా. బట్ పార్లమెంటరీ డెమోక్రసీలో ముఖ్యమంత్రి చేసేటువంటి పనులు సహజంగా ఒక రీజనల్ పార్టీ ముఖ్యమంత్రి ఇట్లాగే చేస్తున్నారు ఈ దేశం మొత్తం మీద. దాని మీద పెద్ద అదైపోయినట్టుగా చూడాల్సిన అవసరం లేదు. బట్ నా అబ్జర్వేషన్ అంటే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఏదైతే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టిందో దీంట్లో పూర్తిగా టీఆర్ఎస్ పార్టీని రక్షించడం కోసం లేదా కేసీఆర్ను తప్పించడం కోసమా ఒక 18 నెలలు కాలయాపన చేసిండ్రు. ఇప్పుడు అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారు. అసెంబ్లీ చర్చించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఒక సిట్ అపాయింట్ చేస్తారు. సిట్ ఏం చేస్తుంది, మళ్ళీ దీంట్లో ఉన్న క్రిమినల్ యాక్షన్స్ ఏమన్నా బయటకు తీస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ పెట్టి కూడా అసెంబ్లీలో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకనే మేము ఫైనల్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా అసెంబ్లీలో పెట్టి అభిప్రాయాలు తీసుకుంటామంటున్నారు. మరి ఎందుకు అట్లా? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు కేసీఆర్ని అట్లా కాపాడాలనుకుంటే కమిషన్ వేయాల్సిన అవసరం కూడా లేదు కదా. ఈ కమిషన్ వేసి కాలయాపన చేయటం ఎందుకంటే ఎలక్షన్స్ కంటే ముందు మేము చెప్పినాం గట్టిగా, వాళ్ళు చెప్పినారు, మా మీద కూడా ఆరోపణ చేసినారు. కవితను బీజేపీ కాపాడుతుంది, అరెస్ట్ చేస్తారు అని మా మీద అరెస్ట్ చేసి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనటువంటి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. దుర్మార్గంగా ప్రయత్నం చేసింది, దుర్మార్గంగా రాజకీయ ఏమంటారు నైతికతను కూడా పక్కన పెట్టి చేసినటువంటి పని అది. అదైతే నేను 18 నెలలు పట్టింది కదా పీసీ ఘోష్ కమిషన్ దానికి, ఇంకెన్ని నెలలు పడుతుంది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను బయట పెట్టడానికి? ఇంకో 3-5 సంవత్సరాలు పడుతుందా? అయిన తర్వాత నువ్వే ఉండవు కదా, ఇంకా చేసేదే ఉంటుంది. కాబట్టి మీరు కేసీఆర్ అవినీతి సొమ్మును బయట పెట్టడం కక్కిస్తామన్నాడు రాహుల్ గాంధీ మౌనార్ బహిరంగ సభలు అనుకుంటా. టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక్కొక్క రూపాయిని మేము కక్కిస్తామన్నాడు. నువ్వు కక్కిచ్చుడు సంగతి దేవుని కనుక తుప్పిర్లను కూడా బయటికి రాకుండా చేసినావు కదా కాళేశ్వరం పేరుతో. ఇప్పటికి 4 కమిషన్లు 5 కమిషన్లు వేసినావు. గొర్రెల మీద ఇప్పటిదాకా ఏం జరగలే, ఎలక్ట్రిసిటీ మీద కమిషన్ వేసినావు, ఏం జరగలే. దాని తర్వాత ఫార్ములా ఈ రేస్ మీద కమిషన్ ఏం జరగలే. భూముల విషయంలో అమ్మడానికి వీళ్ళకి ఇచ్చిన ఆయనకి ఇస్తా అని చెప్పి ఇష్టమైన వాళ్ళకి అప్ప చెప్తే ఇప్పటిదాకా నోరు మూసుకొని కూర్చున్నావు. ధరణిలో ధరణి పోర్టల్ పెట్టడం వల్ల బాగా అవినీతి జరిగి భూములు కబ్జా పెట్టడం, ఇప్పటిదాకా గజం భూమి బయటికి తీయకపోతే కేసీఆర్ కబ్జా పెట్టిందా, కేసీఆర్ అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ఒక గజం భూమిని బయటికి తీయకపోతే ఈ రోజున మరి ఏం చేసిన? 18 నెలలు కాలం గడిచిపోయింది కదా, ఇప్పుడు ఇంకా 18 నెలలు గడిచిపోతుంది, ఇంకా 2 ఏళ్ళు గడిచిపోతుంది, ఏం జరగదు. ఇది పూర్తిగా మిలాఖత్ జరిగినటువంటి ఒప్పందాల దాంతో జరుగుతుంది. కేసీఆర్ రేవంత్ రెడ్డి తప్పిస్తే దీంట్లో ఏ ఫలితాలు రావనేది నాకున్న అభిప్రాయం. ఇది ఇక చూద్దాం, నిజంగా ఫలితాలు వస్తే చూద్దాం. బట్ ఒకటి మాత్రం ఖచ్చితం, మీరు ఎన్నికల కంటే ముందు ఏవైతే మాట్లాడినారో, ఏవైతే గట్టిగా బల్ల గుద్ది మాట్లాడినారో అవి ఏవి కూడా చేయలేకపోతారు. ఒకవేళ నిజంగా అవినీతి జరిగితే మరి మీ అసమర్థత కూడా ఇది బయట పెట్టకపోవడం, అవినీతి నిరూపించుకోలేకపోతే అసమర్థత. అది ఇప్పుడు కేసులలో ప్రాసిక్యూషన్ను నిరూపించుకోలేకపోతే ప్రాసిక్యూషన్ అసమర్థ అంటారు, శిక్ష పడకపోతే అది కూడా అంతే. కాబట్టి శిక్ష పడకుండా కేసీఆర్ను శిక్ష పడకుండా కాపాడితే మీరు ములాఖతన అయి ఉండాలి, లేకపోతే మీరు శతమతులైనా అయి ఉండాలి. ఈ 2 జరిగిన వాళ్ళు కూడా అధికారంలో ఉండడానికి అర్హులు కారు అనేది, నైతికంగా అర్హులు కారు అనేది మా అభిప్రాయం. అంటే కేసీఆర్ కూడా అందరు మీటింగ్లు ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్ పెట్టి మనల్ని అరెస్ట్ చేస్తారు, దానికి మీరు సిద్ధంగా ఉండండి, ఎవరు ధైర్యం కోల్పోవద్దు అని కూడా కేసీఆర్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టి కూడా చెప్పినారని చెప్తున్నారు. ఇవి అరెస్ట్ చేస్తే ధైర్యంగా ఉండకపోతే ఎడిగిపోతారు, ధైర్యంగా ఉండకపోతే ఏమైనా చేస్తారా? ఏమైనా అరెస్ట్ అయితే ధైర్యంగా ఉండట్లేదా?
ఇవన్నీ కూడా అవి మీడియాలో చర్చల్లో ఉండడం కోసం చేస్తున్నట్టు పనులు తప్పిస్తే దాంట్లో ఏం లేదు. దాంట్లో ఆర్గ్యుమెంట్స్ అవి ఆయనకు ఈవెంట్ కావాలి, మీడియా ఈవెంట్. ఇంకా ఎమ్మెల్యే మీటింగ్ పెట్టినట్టు ఎమ్మెల్యే మీటింగ్లో కొంత సమాచారం తీసుకున్నట్టు సమాచారం మాట్లాడినట్టు ఇది ఒక ఈవెంట్. కాబట్టి ఆ ఈవెంట్స్తో అయ్యేది ఏం లేదు. నేను అనుకుంటున్న ఇప్పుడున్న పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ అరెస్ట్ చేయడానికి ఉన్నటువంటి మెటీరియల్ అయితే కండ్ల కనపడతలేదు. దానికి అతీతంగా ఇంకేమైనా తీసుకొస్తే చెప్పలేము మనం. ఇంకా అంటే ఈరోజు హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మేమేం తప్పు చేయలేదు, ఎక్కడ ఏమేమి చేసినావు ఏంటి అనేది ఒక 6 పాయింట్లను కూడా ఖచ్చితంగా పీసీ ఘోష్ మెన్షన్ చేసింది, వాటన్నిటి కూడా సమాధానిస్తున్నా అని చెప్పాడు. హరీష్ రావు కూడా పొలిటికల్ స్టేట్మెంటే ఇచ్చిండు. మీరు అబ్జర్వ్ ఆయన హరీష్ రావు నుండి పీసీ ఘోష్ కమిషన్లో అబ్జర్వ్ చేసినటువంటి ప్రొసీజర్ ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలే. మేము చెప్తాం 9 హెక్టార్ నీళ్ళు అందుబాటులో లేవు, మేడిగడ్డ దగ్గర ఉన్నాయి, అన్నారం దగ్గర ఉన్నాయి, సుందీల దగ్గర ఇట్లా ఉంది, దాంతో మిడ్ మానర్ ఇట్లా కట్టిన ఇవి చెప్పినాడు తప్పిస్తే దాంట్లో అవినీతి జరిగింది, అవినీతి జరగలేదని బల్ల గుద్దినాడు అవునా హరీష్ రావు. అందుకోసం అవినీతి విషయంలో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అక్కడ మోటార్లు కొన్నారు, మోటార్లకు బజార్ రేట్ ఎంత ఉంది, లేకపోతే మోటార్లలో వివిధ కంపెనీలు తయారు చేసే కొటేషన్స్ ఎంతనే వీళ్ళంతా కొన్నారు. సేమ్ మార్కెట్లో మిగతా ఇదే ఒక 3 మెగావాట్ మోటార్కి బయట ఎంత ఉంది, ఈడెంత ఉంది, ఇది బయటికి రావాలి కదా. కాబట్టి ఎక్కువ పెట్టుకున్నారా, కొంటే ఇప్పుడు ఎస్ఎస్ఆర్స్ ఉంటాయి మామూలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయి కొన్ని. అవి ఫిక్స్డ్ ప్రైసెస్కి అనుగుణంగానే సిమెంటు స్టీలు ఇవన్నీ కొన్నారా, దానికి అనుగుణంగా గోడలు కట్టినటువంటి దానికి అనుగుణంగా ఉందా, అది ఏమైనా హైక్ చేసి బాగా ఎక్స్ట్రాడినరీ హైక్ చేశారా, ఇవి కదా బయట పెట్టాల్సింది. ఇవి ఏవి లేకుండా ప్రొసీజర్ ల్యాప్సెస్ని బయట పెట్టడం వల్ల ఈ కమిషన్ సాధించగలిగింది ఏమి లేదు రిపోర్టు ద్వారా అనేది నా అభిప్రాయం. ఇప్పుడు కమిషన్లో గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ పేరు కూడా ఉంది, ఇప్పుడు బీజేపీ ఎంపీగా కూడా ఉన్నారు. ఇప్పుడు అతనికి మీ బీజేపీ పార్టీ తరఫు నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది ఏంటి? ఇది సపోర్టా అపోజ్ అనేది ఇష్యూ కాదు. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి అంటే పీసీ ఘోష్ కమిషన్లో ఉన్నటువంటి ల్యాప్సెస్ ఏంటంటే ఆర్థిక మంత్రి పేరు పెట్టినారు, మరి ఆర్థిక కార్యదర్శి పేరు చెక్కు సంతకం పెట్టి ఆర్థిక కార్యదర్శి పేరు, అప్పుడు ఆర్థిక కార్యదర్శి అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇప్పుడు మరి ఆయన పేరు ఎందుకు పెట్టలేదు, అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ సెక్రటరీ పేరు ఎందుకు పెట్టలేదు, వాళ్ళు కదా అఫీషియల్గా డాక్యుమెంట్స్ తయారు చేసేది, అలా వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేదు. అంటే ఎక్కడ దీన్ని తయారు చేసేటప్పుడే తప్పుగా తయారు చేశారు అనేది, అంటే దాన్ని ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు అప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీ లేడు కానీ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటాడా, ఎక్కడన్నా అంటే ప్రజలకు అర్థం కాదా, లేకపోతే ఆఫీసర్స్కి అర్థం కాదా, న్యాయస్థానాలకు అర్థం కాదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాజేందర్ సీఎం చెప్పినట్టు చేసినాడు, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ ఏం చేసినాడు, సీఎం చెప్పినట్టు చేసినాడా? అప్పుడున్న చీఫ్ సెక్రటరీ మెన్షన్ చేయాలిగా పేరు. అప్పుడున్న చీఫ్ సెక్రటరీ క్యాబినెట్ మీటింగ్ జరగలేదు, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ₹1,00,00,000 కోట్ల బడ్జెట్ ఇవ్వడం అసాధ్యమైన పని భారతదేశంలో ఇప్పుడున్నటువంటి పార్లమెంటరీ డెమోక్రసీలో. అది లేకుండా ఇవ్వగలిగినట్టు చీఫ్ సెక్రటరీ ఇచ్చినట్ట, మరి చెక్ సంతకం పెట్టేది ఫైనాన్స్ మినిస్టరా ప్రిన్సిపల్ సెక్రటరీయా, ఎవరు పెట్టాలి దాని సంతకం? అందుకోసం ఇవన్నీ అంటే పొలిటికల్ రిపోర్ట్ తప్పిస్తే ఇందుట్లో నిజంగా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కేసీఆర్ చేసిన అవినీతిని బయట పెట్టడం కోసం అని ఎటువంటి ప్రయత్నం జరగలేదని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు అన్ని డైవర్ట్ పాలిటిక్స్ అనుకోవచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత రాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత అంతా పోవడానికి ఇట్లాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాదు, మీరు మీ వైఫల్యాలను ప్రజల్లో కూడా చర్చ జరగకుండా ఉండడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. మీకు ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం ఏం లేదు, అయితే చెడు అభిప్రాయాన్ని చర్చ జరగకుండా ఓ కాళేశ్వరం పేరు మీద చర్చ పెట్టి ప్రజల మధ్యలో చర్చ ఇంకో రకంగా చేసి మీ గ్యారంటీలు మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు కానివి చర్చించకుండా ఉండడం కోసమని అదొక అడ్వాంటేజ్ కుంటారు. కానీ ప్రజలు చాలా తెలివికల్లో వీళ్ళు అనుకుంటారు, కానీ నాయకుల కంటే ప్రజలు తెలివికల్లో ఎప్పుడు ఎవరు కోటేయాలో వాళ్ళ కోటేస్తారు, ఎట్లా చేయాలని బుద్ధి చెప్పాలి అట్లా బుద్ధి చెప్తారు అధికారం. బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కొందరు రాజీనామాలు చేయడానికి, మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధమైన, నిన్న గోల బాలరాజు కూడా రాజీనామా చేశారు. ఇదే కోవలో కాళేశ్వరంలో అవినీతి జరిగింది, మా మీద ఏదో కమిషన్లో అరెస్ట్ చేశారని భయంతో రాజీనామాలు చేస్తున్నారు. ఎండిపోయే చెరువులో చేపలు ఉండవు, తప్పించుకుంటాయి అంతే, ఎవ్వరు ఉండరు. అంటే ఆల్రెడీ మునిగిపోయే పడవలు సాధ్యమైనంత వరకు ఎవరికి వాడు బతకటికే ట్రై చేస్తాడు, బతికి బయట పెడదాం అనుకుంటారు. అది టీఆర్ఎస్ అనేది మునిగిపోయే పడవ కాబట్టి దొరికినటువంటి ఆధారం తీసుకొని బయటికి వెళ్దాం అనుకుంటారు. అందరూ రాజకీయ వ్యవస్థ జరుగుతున్నటువంటిది ఇదే. అట్లనే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో కూడా అది ఉండని పార్టీ. ముందు కుటుంబ కలహాలు, తర్వాత వాళ్ళ యొక్క విధానపరమైన వైఫల్యాలు, కేసీఆర్ యొక్క అశక్తత, అసమర్థత, ఇక అన్నీ కలిసి వస్తే కేటీఆర్ యొక్క అహంకారము, హరీష్ రావు గారి యొక్క నిర్లిప్తత,
ఇవన్నీ కలిసి బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో ఉండదో అనుకున్నప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. అందులో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో ఒక్కొక్కరికి ఎవరు ముందు వారు వెనకాల అంతే, అంతకంటే ఎక్కువ ఏం కాదు. అంటే ఆ పార్టీ నుంచి బీజేపీలో జాయిన్ అయితే అంటే మీరు ఆహ్వానిస్తారు వాళ్ళని? ఎందుకు ఆహ్వానించి మా పార్టీలోకి ఎవరైనా రావచ్చు అండి, ముందే చెప్పినాం కదా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా కూడా పార్టీ మెంబర్షిప్ తీసుకోవచ్చు, పార్టీ కోసం పనిచేయచ్చు. మా సిద్ధాంతాలను నమ్మి మా సిద్ధాంతాలను విశ్వసించి వచ్చే వాళ్ళందరినీ మేము వెల్కమ్ చేస్తాం. మీ పార్టీలో ఉన్న వాళ్ళు కొందరు వాళ్ళను వ్యతిరేకిస్తున్నారు, పార్టీలోకి రాకుండా అనేది కొన్ని వార్తలు వస్తున్నాయి మనకి. ఎవరు వ్యతిరేకిస్తలేరు. మొదటి అంశం ఎవరు వ్యతిరేకించారు, ఎవరైనా కూడా పార్టీకి రావడాన్ని వ్యతిరేకించారు. అయితే పార్టీలోకి వచ్చినాక సీట్లు ఎవరికి ఇస్తారంటే పార్టీ డిసైడ్ చేస్తుంది, అది వేరే విషయం. కానీ రావడాన్ని మాత్రం మేము వ్యతిరేకించట్లే. ఎక్కడైనా మరీ బీజేపీ మీద అటువంటి పరిస్థితి ఏమైనా ఉంటే జాతీయ స్థాయిలో అధిష్టానానికి చెప్తాం మేము, వీళ్ళ విషయంలో చర్యలు ఉండాలని. అవి అటువంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ క్యాండిడేట్ గురించి, ప్రత్యేకమైన అభ్యర్థి గురించి ఏమైనా వస్తే అప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడైతే ఎవరు వస్తామన్నా కూడా వద్దనేది లేదు. అయితే అవినీతి పనులు వద్దారంటే క్రిమినల్ అంటే అవినీతి పేరు మీద జైలుకు పోయిన వాళ్ళు మాత్రం మా పార్టీకి మేము ఆహ్వానించాం, పక్కా ఆహ్వానించాం. ఇంతవరకు ఇప్పుడు కాంగ్రెస్ 3 రోజుల్లో ఢిల్లీలో దీక్ష అయిపోతుంది బీసీ రిజర్వేషన్ల మీద. అది చేతగాక ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు, నీకు చేతగాక ఢిల్లీకి పోతావు, నీ చేత కాకపోతే రాష్ట్రపతి దగ్గర వద్దనే కూడా అన్నాడు, దీక్ష వద్దనే అన్నాడు. ప్రజలు చూస్తున్నారు కదా దీక్ష యొక్క ఫలితం ఏందనేది. బీసీ రిజర్వేషన్స్ విషయంలో మేము పార్టీ స్టాండ్ క్లియర్గా ఉన్నాం. మీరు ఎన్నికల ముందు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఎట్లు ఇస్తామన్నారు ఇప్పుడు చెప్పండి మీరు? ఢిల్లీలో షెడ్యూల్ 9 చేయాలి, లేకపోతే ఇక్కడ పార్లమెంట్లో బిల్లు ఇవ్వాలి, నువ్వు ఎట్లు ఇస్తాను? ఏ బేసిస్ మీద ఇస్తాను? ఎందుకు ఎట్లా ప్రజలకు వాగ్దానం చేసినావు? అంటే తెలియక వాగ్దానం చేస్తే నైతికంగా నీకు అర్హత ఉండే, అది అధికారంలో అర్హత లేదు. నీకు తెలిసి చేస్తే మోసగాడివి, నీకు తెలియక చేస్తే నీకు నాయకత్వం లక్షణాలు లేనట్టు, తెలిసి చేస్తే నువ్వు మోసం చేసినట్టు. కాబట్టి అవి 2 ప్రజలకు చెప్పు, అప్పుడే మాట్లాడదాం. ఈ ధర్నాలతో అయ్యేది లేదు పోయేది లేదు మా అభిప్రాయం. అయితే కాళేశ్వరం కమిషన్లో మొత్తం అసలు విషయాలు తేల్చకుండా కొన్ని విషయాలే చెప్పారు. పూర్తిగా రాజకీయంగానే ఇది జరిగింది. వాళ్ళిద్దరు ములాఖాత్ అయితే కేసీఆర్ను కాపాడడానికే జరిగింది. అట్లాగే ఎవరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో ఏ నాయకులు చేరుతామన్నా కూడా అవినీతి లేకుండా క్రిమినల్ కేసులు లేని వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీలో చేరుతామంటే మేము తప్పకుండా ఆహ్వానిస్తామని బీజేపీ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్ నంబర్.